వివేకు సంక్రాంతి అయిపోయింది కదా, మనము గాలిపటాలు ఎలాగైలేదు, మనం ఈ రోజు వెయ్యాలి. అవును దానికి నిజమే. ఇప్పుడు ఎలాగా వివేకు, ఇప్పుడు ఏం చేద్దాము? అవును దానికి బాగా కింద ఉన్నాడు కదా, ఇది వెళ్ళి కొమ్మందాం. అదే మనము బావ దగ్గరికి వెళ్దామా? ఏమైందిరా? గాలిపటం ఏంట్రా? ఇప్పుడు ఇప్పుడు గాలిపటం ఏంటి? కొనివ్వడం ఏంట్రా? మనమే చేసుకుందాం. కొన్ని సామాన్లు కావాలి, మీరు తెచ్చండి. నువ్వు కవర్ తీసుకురా, నువ్వు దారం తీసుకురా, నువ్వు పుల్లలు తీసుకురా, సరేనా? తీసుకొచ్చురండి, వెళ్ళండి. నిజంగానే వెళ్ళు. A few moments later. త్వరగా చెయ్యి బావా. నువ్వెక్కడి నుంచి తెచ్చావు అది? అత్తిచ్చిందా? కవర్ తెచ్చావు, నీ పొలం తెచ్చావా? సరే పదండి, పైకి వెళ్ళి చేద్దాం మేడమే. ఇప్పుడేంటి పక్కా చెయ్యాలా? సరే చేసేద్దాం. చేయడానికంటే ముందు మీకు చేయడం నేర్పిస్తాం. మళ్ళీ నన్ను ఎప్పుడు మీద అడగకుండా. చేయాలంటే మనకు ముందుగా కావాల్సింది ఒక ప్లాస్టిక్ కవర్. ఏం కావాలి? ప్లాస్టిక్ కవర్, ఇంకొక దారం, అలానే చీపురు పుల్లు. రిపీట్ చేస్తారా? రిపీట్. అలానే కట్ చేయడానికి ఒక కత్తిర. ఏంటిది? కట్ చేసేస్తాను, అర్థమైందా? సరే అయితే చేసేస్తానండి. మేకింగ్ ప్రాసెస్ అనగా తయారీ విధానం. ముందుగా ఒక కవర్ని కత్తెర సహాయంతో గాలిపటం మళ్ళీ అనగా ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇలా కట్ చేసుకున్నామా? ఇప్పుడు గాలిపటం ఏ షేప్లో ఉంటుంది? గాలిపటం ఏ షేప్లో ఉంటుందిరా? నువ్వు ఏ షేప్లో ఉంటుంది? సిగ్గుపడటం కాదు, చెప్పు. స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఏ షేప్లో ఉంటుంది? స్క్వేర్ బే. అంటే ఇప్పుడు మనం స్క్వేర్ షేప్లో దీన్ని కట్ చేసుకోవాలి, సరేనా? నువ్వు ఇలా చేస్తాను ఇప్పుడు. రే ఇప్పుడు ఇది కట్ చేస్తాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? మీకు తెలుసురా. జోక్స్ అపార్ట్, ఈ దారాన్ని చూడగానే నాకు నా బాల్యం మొత్తం గుర్తొచ్చేసింది. మా అమ్మమ్మ 2 రూపాయలు ఇచ్చేది పాకెట్ మనీలా. దానిలో చాలానే తినడానికి వచ్చేవి, కానీ గాలిపటం ఎగరేయాలంటే నా తిండిని సాక్రిఫైస్ చేసుకుని ఈ దారాన్ని కొనేవాడిని. అలా 2 రూపాయలతో తినాలా, ఈ దారం కొనాలా అని చిన్న మినీ యుద్ధమే జరిగేది నా చిన్ననాటి మనసులో. ముందుగా ఒక కొండ చీపురు పుల్ల తీసుకొని దాన్ని గాలిపటానికి నిలువుగా వీడియోలో చూపిస్తున్న విధంగా విరిచి, అదే లెంత్లో ఇంకొక పుల్ల కూడా విరిచి, ఎందుకంటే సింగిల్ పుల్ల అయితే స్ట్రెంత్ సరిపోదు కదా, సో 2 పుల్లల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి కట్టేయండి. వీడియో అనగానే రెడీ అయిపోతున్నాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. రే ఒక పుల్ల కాకుండా ఇలా 2 పుల్లలు కలిపి ఎందులో కట్టాం? గట్టిగా ఉంటది. ఓడి అమ్మ, బాగానే తెలుసురా మీ ఇద్దరికి. సేమ్ ఇందాక ఎలాగైతే నిలువుగా కట్టుకున్నాం, ఇప్పుడు అడ్డంగా కూడా 2 పుల్లలు తీసుకొని లెంత్ కొలిచి అదే లెంత్కి ఇంకొక పుల్ల కూడా వేసి సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి కట్టండి. దీంతో ఆల్మోస్ట్ గాలిపటం స్ట్రక్చర్ రెడీ అయిపోద్ది. ఇంకా అవ్వలేదురా, దానికి ఇంకా కట్టడానికి 3 వేయాలి కదా, తాడు కట్టడానికి. అది కడదాం. చూసారా ఎలా ముడేసాను? ఎలాగేసాను? బాగా కాదు, నువ్వు ఇటు చూడు ముందు. గాలిపటం అయిపోయింది చూసారా? ఇప్పుడు దీనికి కొంచెం డెకరేషన్ చేద్దాం, సరేనా? ఎగరేయడం అయితే ఎగరేద్దాం గానీ మేడ మీద కాదు, అంగపార్ బీచ్ లోకి వెళ్ళి ఎగరేద్దాం. మరి ఫైనల్లీ బీచ్ కి అయితే వచ్చేసాం. ఇక గాలిపటాన్ని ఎగరేయడమే బాకీ.
ఎగరేసేద్దాం. వదిలో ఇలా గాలిపటాలు చేయడం అయితే నాకు మా మావయ్య నేర్పించాడు. అదే ఈ పిల్లల వాళ్ళ తండ్రి. చాలానే తెప్పించుకునేవాళ్ళే. అప్పుడప్పుడు దారానికి డబ్బులు లేకపోతే మా మావయ్య కొనిచ్చేటోడు. ఇలా మీ లైఫ్లో ఎవరున్నారు? అదే నాకు మా మావయ్య, వాళ్ళ పిల్లలకు నేనున్నట్టు. అడగగానే గాలిపటం చేసి ఇచ్చేవాళ్ళు లేకపోతే కొనిచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా.